హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. మణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో అనామక కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాప్ 5లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే మణికంఠ ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్తో పాటు బిగ్ బాస్ షో చూసే ఆడియన్స్కి కూడా అప్పుడప్పుడు పిచ్చి పట్టిస్తుంటాడు. అయితే మణికంఠకి ఎప్పుడు ఏం చేస్తే సింపతి వర్కౌట్ అవుతుంది అనేది బాగా తెలుసు. అందుకే తనకి అవకాశం దొరికినప్పుడల్లా 2 చేతులతో ఒడిసి పట్టుకొని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెడుతూ సింపతి గేమ్ని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే మళ్ళీ నేను బాగున్నాను, ఈరోజు నాకు ఈ లైఫ్లోనే బెస్ట్ డే అంటూ చెప్తాడు. ఎవరికి అర్థం కాకుండా కొనసాగుతున్నాడు మణికంఠ. ఇక ఇదిలా ఉంటే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న మణికంఠతో మాట్లాడుతూ, మణికంఠ ఫస్ట్ ఆ ఆడపిల్లల ఏడుపు ఏడవడం మానేసేయ్. మణికంఠ, ఏం గేమ్ ఆడుతున్నావో నువ్వు, నాకైతే అర్థం అవ్వడం లేదు. నీకు ఏమైనా అర్థమైతే చెప్పు, నేను వింటాను అంటూ నాగార్జున కోపంగా చూడటంతో మణికంఠ సైలెంట్ అయ్యాడు. ఎమోషన్ను కంట్రోల్లో పెట్టుకోమంటే నువ్వు ఇంకా ఎక్కువగా బయటకు తీస్తున్నావు. నిన్ను ఎందుకు హౌస్ కార్నర్ చేస్తుంది అని అనుకుంటున్నావు? టాస్క్లో భాగంగా నీకు సపోర్ట్ చేయలేదు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ మాత్రానికే హౌస్ మొత్తం కార్నర్ చేస్తుంది అని అంటున్నావు. నీకు సపోర్ట్ చేయాలని రూల్ లేదు కదా మణికంఠ. ఎవరి ఇష్టం వారిది. నీకు సపోర్ట్ చేయాలో లేదో వారి ఇష్టం. దాన్ని నువ్వు క్వశ్చన్ చేయడానికి రైట్స్ లేవు అంటూ ఫైర్ అయ్యాడు నాగార్జున. అలాగే ఏ టాస్క్ ఆడితే నిన్ను గెలుస్తాను అని నీకు మాత్రం తెలియదా మణికంఠ? సీతను బ్లాక్మెయిల్ చేసి బ్యాలెన్స్ టాస్క్లో పాల్గొన్నావు, టాస్క్ ఓడిపోయావు. నువ్వు కాకుండా నైనిక ఆ టాస్క్ ఆడింటే మీ క్లాన్ గెలిచేది కదా. అప్పుడు మీకు ఏదైనా ప్రయోజనం కలిగేది అంటూ నాగార్జున చెప్పడంతో ఇకపై నేను ఆడే టాస్క్లో మాత్రమే ఆడతాను అంటూ మణికంఠ చెప్పడం విశేషం. ఇక ఆ తర్వాత నాగార్జున ఫైనల్గా జ్యోతిష్యం మాత్రం బాగా చెప్పావు, ఒక్కొక్కరి గురించి చాలా క్లారిటీగా చెప్పావు. అంటే నువ్వు అందరినీ బాగా గమనిస్తున్నావు, లేకపోతే అందరి గురించి అన్ని పాయింట్స్ రావు నీకు చెప్పడానికి. సో మొత్తంగా నువ్వు కావాలనే చేస్తున్నావేమో కొన్ని విషయాలు నువ్వు హైలైట్ అవ్వడానికి అంటూ నాగార్జున అనడంతో, లేదు సార్, ఆ టైంలో అలా ఫ్లోలో ఎవరో ఒకరు పాయింట్స్ కొన్ని అందిస్తూ ఉంటే జోక్గా చెప్తూ పోయాను అని చెప్పడంతో సూపర్ అంటూ చెప్పాడు. మొత్తంగా నాగార్జున మణికంఠతో మాట్లాడిన మాటలపై, అలాగే ఆడపిల్లల ఏడుపు ఆపే అంటూ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.